నిన్నటి వరకు మీరు బీజేపీతో ఇంటర్నల్గా ఉన్నారనేది ఒక మీ మీద అపవాదు ఉంది. ప్రతి బిల్లుకు మీరు మద్దతు తెలిపారు. బీజేపీకి ఎక్స్టర్నల్ కాకపోయినా ఇంటర్నల్గా మీరు సపోర్ట్గా ఉన్నారు. రైట్, ఇప్పుడు టీడీపీ ఓపెన్గా వారు కలుస్తున్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ. ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? రేపటి నుంచి బీజేపీ నేతలను, మోడీని, బీజేపీని ఓపెన్గా తిట్టగలుగుతారా? ఇవాళ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. పచ్చకావర్ల ప్రతినిధి నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి. ఒకసారి మనం చంద్రబాబు నాయుడు నైజం ఒకసారి చూస్తే 1983లో నేను ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా, మొదటి స్టేట్మెంట్. అంటే శాంపిల్ చూద్దాం, ఇక ఇలాంటి కోకొల్లలో దేవుడు దేవుడు గారు నేను మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడినా. సిగ్గు నిసిగ్గు లాంటి పదాలు నేను మాట్లాడమంటావా? ఏంటండి గోలా మాట్లాడేటప్పుడు అర్థంగా సాగిద్దాం. ప్లీజ్ ప్లీజ్ మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు కాబట్టి నేను అన్నాను, నువ్వు మాట్లాడని చెప్పి మాట్లాడలా. వైద్యం చేయించుకొని మాట్లాడాలంటున్నా నేను. మీ పచ్చకావర్ల పార్టీకి లోకమంతా పచ్చగా కనపడుతుంది. మూర్తి గారు ఇలా చంద్రబాబు ఢిల్లీ, మూర్తి గారు 1 సెకండ్, నారాయణమూర్తి గారు, మన చంద్రబాబు మోడీని కూడా నారాయణమూర్తి గారు ఒక సెకండ్ అండి. మూర్తి గారు ఒక్క నిమిషం అండి. మనం ఇవాళ చంద్రబాబు ఢిల్లీ టూర్ మీద టీడీపీ, బీజేపీ పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సబ్జెక్టుకి రండి. నిన్న మొన్నటి వరకు మీరు బీజేపీతో అంటకాగాలని మీద అపవాదు ఉంది. రేపటి నుంచి మీరు ఓపెన్గా బీజేపీని, మోడీని ఎలా అటాక్ చేయగలుగుతారు? రేపు ఎన్నికల్లో ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎప్పుడు ఒకటే అజెండాతో ఉన్నాం. మేము మాట్లాడేది ఎప్పుడు కూడా ప్రజల తరపున మాట్లాడాం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం గురించి మాట్లాడాం, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాం, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తలెత్తుకొని చూస్తా ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా తలెత్తుకుని చూసేలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు కూడా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళ రైతులకు బాగుంటది అని కార్యక్రమం జరుగుతూ ఉంది. విదేశాల్లో కూడా వాళ్ళ రైతులు రోడ్ల మీదకి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రైతులు ఇంటిలో కూర్చొని వ్యవసాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో రైతులు అది ఓకే సార్. మీ ఆంధ్రప్రదేశ్ అందరూ మీ పాలన కాదు సార్. మూర్తి గారు నేను వైసీపీ పాలన, జగన్ పాలన గురించి మాట్లాడలేదండి. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.